వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు 3 వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. మొదటి చిట్కా చూద్దాం. పాలు అడుగంటకుండా ఉండాలంటే చిన్న చిట్కా. ముందు గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేయాలి. వేడైన నీళ్ళల్లో పాలు పోసి సిమ్ములో కాగనివ్వాలి. అలా వేడైన నీళ్ళల్లో పాలు వేసి కాగనిస్తే గిన్నె అడుగు భాగం మాడిపోకుండా ఉంటుంది. ఈ చిట్కా పాటిస్తే పాల గిన్నె చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ చిట్కా చూద్దామండి. ఉడకపెట్టిన కోడిగుడ్లు ఒక్కొక్కసారి పొట్టు త్వరగా రాకుండా గుడ్డును అతుక్కుని ఉంటుంది. గుడ్డు పొట్టు ఈజీగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించాలి. గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి 1/2 టీ స్పూను ఉప్పు వేసి కలపాలి. ఈ నీళ్ళల్లో కోడిగుడ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారాక ఈజీగా పొట్టు వస్తుంది. ఇప్పుడు మూడవ చిట్కా చూద్దామండి. ఈ చిట్కా పాటిస్తే ఆలుగడ్డల పొట్టు చాలా ఈజీగా తీసుకోవచ్చు. గిన్నెలో తగినన్ని నీళ్లు పోయాలి. ఈ నీళ్ళలో 1/2 టీ స్పూను ఉప్పు కలిపి ఆలుగడ్డలు ఉడికించుకోవాలి. చల్లారాక పొట్టు తీయాలి. ఆలుగడ్డ పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చామగడ్డలు, పచ్చి అరటికాయలు కూడా ఉప్పు వేసి ఉడికించుకుంటే చాలా సులభంగా పొట్టు తీసుకోవచ్చు.